సైబర్ నేరాల ఉధృతి తీవ్రంగా ఉంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా సైబర్ నేరగాళ్లు నిలువునా దోచేస్తున్నారు. కోట్లాది రూపాయలను కూర్చున్న చోటు నుంచి కదలకుండా బొక్కేస్తున్నారు కేటుగాళ్లు. ఇన్ని దారుణాలకు పాల్పడుతున్నా, కోట్లు కొల్లగొడుతున్నా సైబర్ క్రిమినల్స్ ని పట్టుకోవడం పోలీసులకు, దర్యాప్తు సంస్థలకు కత్తి మీద సాములా మారింది. ఇలాంటి పరిస్థితుల్లోనే తెలంగాణ పోలీసులు రిస్కీ ఆపరేషన్స్ చేస్తున్నారు. వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లి క్రిమినల్స్ ని చెవులు పట్టి లాక్కొస్తున్నారు. ఇదంతా ఒకెత్తైతే ఇప్పుడు తెలంగాణలోనే ఒక ఊరంతా సైబర్ క్రిమినల్స్ కి నివాసంగా మారిందని తెలుస్తోంది. సైబర్ నేరగాళ్లను కట్టడి చేసేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రాష్ట్రాలను దాటి సాహసోపేతమైన ఆపరేషన్స్ చేస్తున్నారు. వరుసగా అందుతున్న కంప్లైంట్స్ తో ఇతర రాష్ట్రాలకు వెళ్లి మరీ నేరస్తులను పట్టుకొస్తున్నారు. తాజాగా 5 రాష్ట్రాలలో స్పెషల్ ఆపరేషన్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లకు సంకెళ్లు వేశారు. ఎన్నాళ్లు తమను పట్టుకునేవాడే లేడంటూ వెర్రవీగిన కుంకలను పట్టుకొచ్చి కటకటాల్లోకి నెట్టారు. కంప్లైంట్ వచ్చిన వెంటనే దర్యాప్తు కోసం స్పెషల్ టీంను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. కొన్ని నెలల క్రితం వరకు బాధితులు పోగొట్టుకున్న డబ్బును తిరిగి ఇప్పించడంపైనే సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్ చేసేవారు. ఇప్పుడు కూడా ఆ పని చేస్తూనే డబ్బు కొట్టేసిన కేటుగాళ్ల పని పట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే కొద్ది రోజులుగా ప్రతి కంప్లైంట్ పై స్పెషల్ టీమ్స్ దర్యాప్తును సాగిస్తున్నారు. దొరికిన లీడ్ పట్టుకుని రాష్ట్రాలు దాటుతున్నారు పోలీసులు. అలా కొన్ని ఫిర్యాదులపై దర్యాప్తు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు 5 రాష్ట్రాలలో దాడులు చేసి 23 మంది నేరస్తులను పట్టుకున్నారు. ఈ 23 మంది హైదరాబాద్లో తమదైన 14 సైబర్ నేరాల కేసుల్లో నిందితులుగా ఉన్నారు. నేరస్తులను పట్టుకోవడంతో పాటు వారు దోచుకున్న డబ్బులో ఎక్కువ భాగాన్ని రికవరీ కూడా చేశారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రాంతంలో ఉన్న అవంతి నగర్ కు చెందిన ఓ 70 ఏళ్ల వృద్ధుడు డిసెంబర్ 12న సైబర్ క్రైమ్ పోలీసులకు ఒక కంప్లైంట్ చేశాడు. తనకు తెలియకుండానే తన అకౌంట్లో నుంచి 1,90,00,000 రూపాయలు విత్డ్రా అయ్యాయని ఫిర్యాదులో తెలిపాడు. పోయింది పెద్ద మొత్తం కావడంతో వెంటనే స్పెషల్ టీం ఏర్పాటు చేశారు అధికారులు. దర్యాప్తులో ఒక్కో తీగా పట్టుకుంటూ పోగా దొరికిన వివరాల ఆధారంగా ఉత్తరప్రదేశ్కు వెళ్లారు. అక్కడకు వెళ్లిన మన పోలీసులకు దెమ్మ తిరిగే షాక్ తగిలింది. 60 ఏళ్ల వయసున్న మహిళ ఇదంతా చేసినట్టు గుర్తించి కంగు తిన్నారు. ఆ మహిళను విచారించగా కమిషన్ డబ్బుల కోసమే అలా చేసినట్టు చెప్పింది. తన అకౌంట్లో ఆ డబ్బులుంటే ఇబ్బందని తన కూతుళ్ల అకౌంట్లకు బదిలీ చేసింది. ఈ విషయాన్ని గుర్తించి ఆ మహిళను అదుపులోకి తీసుకుని పీటీ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకొచ్చారు. 60 ఏళ్ల వృద్ధురాలు సైబర్ నేరానికి పాల్పడిందంటే కోర్టు కూడా ముందు నమ్మలేదు. కానీ ఆధారాలన్నీ చూపడంతో నిందితురాల్ని రిమాండ్ చేసింది కోర్టు. మరో కేసులో కొరియర్ పేరుతో ఓ యువకుడికి ఫోన్ చేసి బెదిరించారు. పార్సిల్ వచ్చిందని డబ్బు చెల్లించకపోతే కేసు పెడతామంటూ కథలు చెప్పారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ అంటూ మరొకరు ఫోన్ చేసి బెదిరించారు. సుమారు 8 రోజుల పాటు ఆ యువకుడిని బెదిరించారు. దిక్కుతోచని స్థితిలో ఆ యువకుడు సుమారు 34 లక్షల రూపాయలను ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తర్వాత ఎలాంటి ఫోన్ కాల్ రాకపోవడంతో మోసం జరిగిందని తెలుసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో ఆ ఫోన్ కాల్ గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి వచ్చినట్టుగా గుర్తించారు. అక్కడకు వెళ్లిన స్పెషల్ టీం ఇద్దరిని అరెస్టు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చింది. 2024 ఆగస్టు 27న హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్లో ఓ బాధితుడు కంప్లైంట్ చేశాడు. అతడికి మార్వెల్ క్యాప్చా పేరుతో ట్రేడింగ్ కోసం వాట్సాప్లో లింక్ వచ్చింది. దాని ద్వారా కొద్ది రోజుల పాటు ట్రేడింగ్ చేశాడు. మొత్తం లాస్ 2,95,00,000 రూపాయలు నష్టపోయినట్టు కంప్లైంట్లో తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ లింక్ ఆధారంగా సమీర్, దీపక్ సంపత్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి ట్రేడింగ్ మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. వీరు కొట్టేసిన డబ్బును దుబాయ్లోని పలు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. 5% కమిషన్లతో ఇలాంటి మోసాలకు వీళ్ళిద్దరూ పాల్పడుతున్నారని దర్యాప్తులో గుర్తించారు. సైబర్ క్రైమ్స్ హైదరాబాద్ సిటీ స్పెషల్ ఆపరేషన్లో భాగంగా ఒక 6 డిఫరెంట్ స్టేట్స్ని విజిట్ చేయడం జరిగింది. దీనిలో మనకి యూపీ, గుజరాత్, ఢిల్లీ, అట్లాగే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మనకి ఈరోజు నిన్న నైట్ వరకు చూస్తే టోటల్గా 23 అక్యూజ్డ్ని అప్రహెండ్ చేశారు. 5 డిఫరెంట్ టీమ్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ హైదరాబాద్. సో దీనిలో వీళ్ళు అప్రహెండ్ చేసిన అక్యూజ్డ్ టోటల్గా 14 కేసెస్లో మన సైబర్ క్రైమ్స్ హైదరాబాద్ సిటీ కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు.
సైబర్ క్రైమ్ పోలీసులు సాగించిన దర్యాప్తులో ఓ షాకింగ్ నిజం బయటపడింది. సైబర్ నేరాలకు పాల్పడే కేటుగాళ్లంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారేనని గతంలో ఓ భావన ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణలోని ఓ గ్రామం నుంచి కూడా సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించామని చెబుతున్నారు పోలీసులు. కమిషన్ డబ్బుల కోసం ఓ ఊరు మొత్తం ఇలాంటి మోసాలకు పాల్పడుతోందని, పిల్లలను పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారని చెబుతున్నారు. సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు అప్రమత్తతే ఆయుధం. అలర్ట్ గా లేకపోతే మాటల్లో పెట్టి ముంచేస్తారు కేటుగాళ్లు. అందుకే అనవసరమైన లింకులను నొక్కి మాయలో పడొద్దని పోలీసులు సూచిస్తున్నారు.